మరి నమస్కారం అండి. నేను ఈ వీడియోలో నేను జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారికి రాసిన లెటర్ గురించి చెప్దామని చెప్పి ఈ వీడియో నేను మీకు ఇవాళ చేస్తున్నాను. తప్పకుండా మీరు దీన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియో చూసి అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే మన చట్టం అసలు ఏం చెప్తుంది? ప్రధాన ప్రతిపక్ష హోదా రావడానికి ఇన్ని సీట్లు రావాలని చెప్పి ఎక్కడైనా ఉందా? మన పాస్ట్లో జరిగిన అసెంబ్లీస్ కానీ పార్లమెంట్లో కానీ ఏమైనా ఉందా? ఏవైనా మనకి ఒక ఎగ్జాంపుల్స్ ఏమైనా మనకు ఉన్నాయా? మనం వీడియోలో మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక 2 పాయింట్స్ గురించి నేను మీకు ఫస్ట్ చెప్తాను. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజలు ఒక నాడి, ప్రజలు ఒక వాయిస్ నేను అసెంబ్లీలో చెప్పగలను. ప్రత్యేక హోదా గురించి నేను మీద కొన్ని అంశాల గురించి మీద నేను డిస్కస్ చేయొచ్చు. నేను ఒక సాధారణ ఎమ్మెల్యే అయితే మీరు నాకు టైం ఎవరో, క్వశ్చన్ అవర్ ఎవరో, చాలా మెన్షన్స్ అని కూడా ఆయన రాసిన లెటర్లో ఆయన నిన్న మెన్షన్ చేశారు. అసలు మన చట్టం అసలు ఏం చెప్తుంది? మన చట్టంలో ఎక్కడ కూడా ఏ రాజ్యాంగంలో కూడా అపోజిషన్ పార్టీకి ఇన్ని సీట్లు రావాలని చెప్పి అసలు ఎక్కడా లేదు. ఇప్పుడు ఒక శాసనసభ ఉన్న పార్లమెంట్ ఉన్నా సరే సెకండ్ హైయెస్ట్ సీట్స్ వచ్చిన పార్టీ దాన్ని ప్రతిపక్షంగా దాన్ని కన్సిడర్ చేస్తారు. అది ఎక్కడ కూడా స్పెసిఫిక్ 10% సీట్లు రావాలని చెప్పి అసలు లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్ వాల్యుబుల్ కాదా? మనకి నిన్నటి నుంచి మనకి మీడియాలో చాలా మనకి చర్చలు అనేవి మనకి స్టార్ట్ అయ్యాయి. ఎవరు వర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే యాజ్ పర్ రాజ్యాంగ పరంగా అయితే మాత్రం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఇన్ని సీట్లు రావాలని చెప్పి మెన్షన్ చేయలేదు. నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే మంచిది. ఏంటి ఇప్పుడు సింగిల్ రూలింగ్ ఉంటే మాత్రం ప్రజలకు అనేది న్యాయం అవ్వదు. ఆపోజిట్ పర్సన్ ఎవరైనా సరే మనకి ప్రశ్నిస్తేనే కదా ఆపోజిట్ సీఎం అయినా లేదా మినిస్టర్స్ భయపడతారు. నా వరకైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని కాపాడుకుంటారని చెప్పి నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చి పార్టీ మొత్తం చితుకులు అయిపోయింది. ఆయన అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పక్కన పెడితేనే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సీరియస్ అవుతారు. సో మీరు ఎట్లా అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజలు ఒక నాడి అసెంబ్లీలో వినిపిస్తేనే మంచిది. దీనికి చాలా కొన్ని సంఘటనలు ఉన్నాయి. 2015లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీజేపీకి కేవలం 3 సీట్లు వచ్చాయి. అయినా సరే అరవింద్ కేజ్రీవాల్ గారు 3 సీట్లు వచ్చాయని చెప్పి బీజేపీ పార్టీని పక్కన పెట్టలేదు. వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 1983లో కూడా టీడీపీకి సెకండ్ హైయెస్ట్ పార్లమెంట్ సీట్లు వచ్చాయి, 30 సీట్లు వచ్చాయి. అప్పుడు కూడా టీడీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అలాగే చాలా సంఘటనలు ఉన్నాయి. ఎటువంటి భారత రాజ్యాంగంలో కూడా ఇన్ని సీట్లు రావాలని పక్కన మెన్షన్ లేదు. మన ఆంధ్రప్రదేశ్ గైడ్ లైన్స్లో కూడా మనకుంది. సెకండ్ హైయెస్ట్ పార్టీ మళ్ళీ మనకు ఇప్పుడు జనసేన కూడా వస్తుంది. కానీ జనసేన, బీజేపీ, టీడీపీ అన్నీ కూడా సింగిల్ ఎన్డీఏ అలయన్స్ కాబట్టి వైఎస్ఆర్సీపీ బయట ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంది. మీరు అది ఇస్తేనే బాగుంటుంది. రాజకీయంగా కూడా ఇప్పుడు వాళ్ళు ఏమైనా ప్రశ్న లేవదీస్తేనే కదండి మీరేం పని చేశారో మీ క్రెడిబిలిటీ ప్రజలకు అది తెలుస్తుంది. సో ప్రతిపక్ష హోదా ఇవ్వడం మూలాన మీ పార్టీ వాల్యూ ఏమి పడిపోదు. అలాగని చెప్పి మీరేం పెరిగిపోరు కూడా. ఇంకా మీ ప్రతిపక్ష హోదా కానీ మీరు ఇస్తేనే ఇంకా మీ పార్టీ వాల్యూ కానీ మీ వాల్యూ కానీ ఇంకా మనకి ఇంకా పెరుగుతుంది. సో మీరు దీన్ని కన్సిడరేషన్ చేస్తారా చేయరన్నది మీ రాజకీయ విజ్ఞత. కానీ యాజ్ పర్ రాజ్యాంగ ప్రకారం అయితే మాత్రం ఎక్కడా కూడా ఏ రాజ్యాంగం అసలు లేదు ఇన్ని సీట్లు వస్తేనే ఇన్ని వస్తేనే మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పని. సో చూద్దాం రాబోయే రోజుల్లో రాజకీయం మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంటుందో చూద్దాం. జై హింద్, నమస్కారం.